ఈరోజు మనం ఎ లెటర్ టు గాడ్ అనే లెసన్ గురించి నేర్చుకుందాం. ఇది లెంచో అనే ఒక రైతు కథ. హీ లివ్డ్ ఇన్ అ స్మాల్ హౌస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ హిల్. అక్కడి నుంచి తన ఫీల్డ్స్ మరియు రివర్ క్లియర్గా కనిపిస్తాయి. హీ వాజ్ అ సింపుల్ ఫార్మర్ విత్ బిగ్ హోప్. లెంచోకి రెయిన్ చాలా ఇంపార్టెంట్ బికాస్ హిస్ క్రాప్స్ టోటలీ డిపెండ్ ఆన్ రెయిన్. అతను ఆకాశం వైపు చూస్తూ వెయిట్ చేస్తున్నాడు. డార్క్ క్లౌడ్స్ కనిపిస్తాయి. సో హీ ఫీల్స్ హ్యాపీ. హీ థింక్స్ రెయిన్ విల్ హెల్ప్ హిస్ క్రాప్స్ గ్రో. కొన్ని నిమిషాల్లో రెయిన్ స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ హ్యాపీగా రెయిన్లో ఆడుతున్నారు. లెంచో కూడా రెయిన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీ ఫీల్స్ లైక్ స్మాల్ సిల్వర్ కాయిన్స్ ఆర్ ఫాలింగ్ ఫ్రమ్ స్కై. అతను చాలా సంతోషంగా ఉంటాడు. కానీ సడన్గా వెదర్ చేంజ్ అవుతుంది. స్ట్రాంగ్ విండ్ స్టార్ట్ అవుతుంది. రెయిన్ హెయిల్ స్టోన్స్గా మారిపోతుంది. గడ్డిలా పడుతుంది ఫీల్డ్స్ మీద. లెంచో షాక్ అయిపోతాడు మరియు భయపడతాడు కూడా. కొన్ని నిమిషాల్లోనే అన్ని క్రాప్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఫీల్డ్ మొత్తం వైట్గా మారిపోయింది. నాట్ ఈవెన్ అ సింగిల్ లీఫ్ ఈజ్ లెఫ్ట్. లెంచో చాలా సాడ్ ఫీల్ అవుతున్నాడు. హిస్ ఎంటైర్ హార్డ్ వర్క్ ఈజ్ గాన్. లెంచో తన ఫీల్డ్లో నడుస్తూ ఉన్నాడు. ఎవ్రీవేర్ డ్యామేజ్ మాత్రమే కనిపిస్తుంది. హీ ఫీల్స్ హెల్ప్లెస్. ఏం చేయాలో తెలియదు, అర్థం కావట్లేదు. దేర్ విల్ బీ నో ఫుడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఆ రాత్రి లెంచోకి నిద్ర పట్టదు. హీ కీప్స్ థింకింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. కానీ అతనికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. హీ బిలీవ్స్ ఇన్ గాడ్ కంప్లీట్లీ. దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు అని నమ్ముతాడు. నెక్స్ట్ సండే లెంచో ఒక డెసిషన్ తీసుకుంటాడు. హీ డిసైడ్స్ టు రైట్ అ లెటర్ టు గాడ్. ఎన్వలప్ మీద టు గాడ్ అని రాస్తాడు. లెటర్లో 100 pesos అడుగుతాడు. హీ నీడ్స్ మనీ ఫర్ ఫుడ్ అండ్ ఫార్మింగ్. పోస్ట్ మ్యాన్ లెటర్ చూసి నవ్వుతాడు. ఎందుకంటే దేవుడికి లెటర్ రాయడం ఫన్నీగా అనిపించింది. కానీ పోస్ట్ మాస్టర్ సీరియస్గా తీసుకున్నాడు. హీ వాజ్ ఇంప్రెస్డ్ బై లెంచోస్ ఫెయిత్. సో హీ డిసైడ్స్ టు హెల్ప్ హిమ్. పోస్ట్ మాస్టర్ తన వర్కర్స్ని పిలుస్తాడు. అందరూ కలిసి మనీ కలెక్ట్ చేస్తారు. ఈవెన్ హీ గివ్స్ పార్ట్ ఆఫ్ హిస్ శాలరీ. కానీ టోటల్గా 70 pesos మాత్రమే కలెక్ట్ అవుతాయి. స్టిల్ దే సెండ్ ఇట్ టు లెంచో. నెక్స్ట్ సండే లెంచో పోస్ట్ ఆఫీస్కి వస్తాడు. హీ రిసీవ్స్ ద లెటర్. అతను సర్ప్రైజ్ అవ్వడు బికాస్ హీ బిలీవ్స్ గాడ్ సెంట్ ఇట్. హీ స్టార్ట్స్ కౌంటింగ్ మనీ కామ్లీ. కానీ మనీ కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ 70 pesos ఉంటాయి. లెంచోకి కోపం వస్తుంది. హీ థింక్స్ గాడ్ కెనాట్ మేక్ మిస్టేక్, సో సమ్వన్ మస్ట్ హ్యావ్ టేకెన్ ద మనీ అని అనుకుంటాడు. లెంచో మళ్ళీ లెటర్ రాస్తాడు. హీ ఆస్క్స్ గాడ్ టు సెండ్ రిమైనింగ్ మనీ. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాడు. డోంట్ సెండ్ త్రూ పోస్ట్ ఆఫీస్ అని. బికాస్ హీ థింక్స్ పోస్ట్ ఆఫీస్ పీపుల్ ఆర్ క్రూక్స్. సో ఈ కథలో మనం 2 ముఖ్యమైన విషయాలు చూస్తాం. ఒకటి స్ట్రాంగ్ ఫెయిత్. లెంచోకి దేవుడిపై పూర్తిగా నమ్మకం ఉంది. రెండవది అతని యొక్క ఇన్నోసెన్స్. అతను మనుషుల మంచితనాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు. దిస్ స్టోరీ టీచర్స్ అస్ faith is good, but we should also understand reality and people.